హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ స్పీచ్లు ఇవ్వలేదు. ఒకటి నాకు చెప్పినప్పుడు, రఘుపతి గారు చెప్పినప్పుడు ఐ అనే పదం నాకు ఐ అనేది లేదు సార్. ఇక్కడ మనం అందరం వి అనే ఒక సదుద్దేశంతో ఒక ఫ్యామిలీ లాగా మనం ముందుకెళ్దాం. దీన్ని అందరి ప్రయోజనాలకు, అందరి కళాకారుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా దీన్ని డెవలప్ చేసుకుందామని చెప్పేసి నాతో అన్నాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన కళాముదయం ఇంతకుముందు సిరాజుద్దీన్ గారు చెప్పినట్టుగా మనమందరం కళా హృదయం, వెన్న మనసు ఉన్న వాళ్ళమే అందరం. మనకు తెలియకుండానే మనలో వెన్నపూస లాంటి మనసు ఉన్నది కాబట్టి ఆ శ్రావ్యమైన గానం వస్తుంది, మంచి పదాల కవితలు వస్తుంటాయి, మంచి నృత్యమైనటువంటి భంగిమలు మనకు వస్తుంటాయి. వెన్నపూస లాంటి మనసు ఉన్నవాళ్ళే. అది మనకు మనం గ్రహించుకున్న రోజున ఒకరి మనకు ఏది పెట్టి చూపెట్టేటువంటిది రాదు పరిస్థితి. ఐక్యత, మన సమైక్యత, మనం ఒక కుటుంబంలాగా ఆలోచించుకుంటూ దీన్ని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. నేను అందరూ ఒకరికొకరి మీద ప్రేమభావం, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది అంతే, ద్వేషిస్తే ఏమీ రాదు, మనమే ఇదైపోతాం. అందుకని ఆ ద్వేషం అనేది మనలో ఉండకూడదు అనేటువంటి సిరాజుద్దీన్ గారి భావాలను నేను ఏకీభవిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. గ్రేట్ స్పీచ్. నెక్స్ట్ మన the small and best. ఇప్పటికీ సార్ నేను